స్టూడెంట్స్. సో మీకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే కనుక గ్రూప్ 1 కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. గ్రూప్ 1 కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. సో కాబట్టి గ్రూప్ 2 వచ్చేసి ఈ ఇయర్లో అంటే ఈ డిసెంబర్ 31 లోపల పెట్టేదానికి ఛాన్సెస్ అయితే అవకాశాలు అయితే కానరావట్లేదండి. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎవరైనా చదువుగా ప్రిపేర్ కాలేని వాళ్ళు ఉంటే దయచేసి ప్రిపేర్ కండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎప్పుడో ఉంటుంది ఎగ్జామ్ డేట్ అని చెప్పి చాలామంది పక్కన పెట్టేశారు. చాలామంది డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు, జాబ్లో జాయిన్ అయిపోయి. సో కాబట్టి ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో అంటే జాబ్ లేకుండా ఉంటారో వాళ్ళకు మంచి అవకాశము. మీరు డైలీ 10 గంటలు చదివితే వద్దంటారా? 8 గంటలన్నా చదవలేరా? కనీసం 8 అవర్స్ అన్నా. సో కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మళ్ళీ మీకు దేవుడు ఆఫర్ ఇచ్చాడు. ఈసారి కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆఫర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. జీవితం ఎప్పుడు విజయాన్ని ఇవ్వదండి, కేవలం అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. అలాగే సో చాలామంది అడుగుతున్నారు, సార్ చదువుతున్నాం కానీ మేమేం చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం అర్థం కాకుండా ఉందండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే అండి, మీ ఫ్రెండ్స్లో కానీ లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే మార్నింగ్ ఉదయాన్నే చెప్పండి, ఈరోజు నేను ఈ చాప్టర్లు చదువుతున్నాను, లేదా మీరు షెడ్యూల్ వేసుకోండి. అందుకే నేను మా స్టూడెంట్స్ కూడా నేను ఏదైనా కానీ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ముందే చెప్పేస్తాను. ఒక 4 రోజుల ముందే చెప్పేస్తాను. ఎందుకంటే ఆ లోపల వాళ్ళు ఏదైనా చదువుకుని నాకు సంబంధం లేదు, కానీ నేను పెట్టిన ఎగ్జామ్ మాత్రం రాయాలి. సో కాబట్టి అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే ఒక షెడ్యూల్ వేసుకోవడం అన్నా వేసుకోండి. ఎవరు బయట వాళ్ళకి మనం చెప్పేది నా స్టూడెంట్స్ కాదు. షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారము వాళ్ళకు ఎవరైతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎలా ఉండాలంటే వాళ్ళు మీకు సమానంగా ఉండాలి, లేకుంటే మీకన్నా ఎక్కువన్నా ఇంటెలిజెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది వీటి నుంచి క్వశ్చన్లు అడుగుతాను, అడగండి. రోజు సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 మినిట్స్ వాళ్ళకు మీరు ఏదైతే బుక్ చదువుతున్నారో ఆ బుక్ ఇవ్వండి. వితౌట్ ఆప్షన్స్ ఇంకా మీరు చెప్పగలిగారంటే కనుక మీరు కరెక్ట్ వేలో పోతున్నారు అని అర్థం. ఓకేనా? ఆప్షన్స్ ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ పడుతున్నారంటే మీరు సరిగా చదవట్లేదు అని. ప్రొడక్టివిటీగా చదవాలండి. చదివేటప్పుడు చాలామంది అడుగుతుంటారు నన్ను, సార్ చదువుతున్నా కానీ ఏం చదువుతున్నా అర్థం కాకుండా సార్ ఎట్లా పోతుంది. అదే నేను మీకు ఫస్ట్లో చెప్పాను, నానాక బుక్స్ అని కొనుక్కున్నారు అనుకోండి, అట్లే ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఓకేనా? సో దీనికి మీరు 75కు 75 ఏది హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా సబ్జెక్ట్ పెట్టాలని మీరు అనుకున్నారంటే మీరు పోయే రూట్ రాంగు. గుర్తుపెట్టుకోండి, మీరు పోయే రూటు 100% రాంగు. ఓకేనా? మొన్న చూశాను నేను మా వెనక సందులో ఒక స్కూల్లో అమ్మాయికి అనుకుంటా 599 వచ్చినాయి 600కు. మీరు కూడా 299 పెట్టాలనుకుంటున్నారంటే కనుక 300కు మీరు రాంగ్ రూట్లో పోతున్నారు, రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు అని దాని అర్థము. ఇది ఓకే, ఇది 10th క్లాస్ కదా, ఇది ఓకే, కానీ ఇది మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. అలా అనుకుంటున్నారంటే మీరు మీ థింకింగ్ రాంగ్ రూట్లో ఉంది అని అర్థం. ఓకేనా? దయచేసి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. వీడియోస్ మీకు అర్థం కాని చాప్టర్ ఏదన్నా ఉంటే, నా వీడియోస్ కూడా ఉన్నాయి కదా కింద, ఏపీ హిస్టరీ మొత్తం. అర్థం కాని చాప్టర్ ఏదన్నా ఉంటే చూడండి, అర్థమైన దానికి మళ్ళీ చూడటం ఎందుకు, చదువుకుంటా వెళ్ళిపోండి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? చదువుకుంటా వెళ్ళిపోండి. దానికోసం అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ ఇది. అలాగే నా ఎగ్జామ్ పెట్టాను పాలిటీ. ఎవరికైనా క్వశ్చన్ పేపర్ రాకపోతే పాలిటీ ఎగ్జామ్ పెట్టాను, 4th సెక్షన్ అంటే 4th యూనిట్. ఎవరికైనా క్వశ్చన్ పేపర్ రాకపోతే ఒక్కసారి వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. నేను కానీ ఎవరో ఒకరు పంపిస్తాను. ఓకేనా? సో ఈ పాలిటీ ఎగ్జామ్ రాని వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి, పంపించేస్తాను. ఓకేనా? అలాగే మీరు ఇప్పటికి కూడా మీరు ఒక పేపర్ ఈ మంత్ లాస్ట్కు జూనియర్లకు, సీనియర్ల కంటే సెకండ్ పేపర్ ఉండాలి, జూనియర్లకు ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయిపోద్దండి. ఏముంది, ఇంకొక సెక్షన్, ఒక యూనిట్ ఉంది అంతే. ఇంకా ఈ మంత్ లాస్ట్కి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ పేపర్ మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో పేపర్ 1 ఈ మంత్ లాస్ట్ కల్లా అయిపోతుంది. గ్రాండ్ టెస్ట్ పెట్టాలని కండక్ట్ చేయమంటే చేస్తాను, లేదంటే 2 ఒకేసారి పెట్టమంటే పెడతాను, ఎట్లయినా ఒకటే. ఓకేనా? సో కాబట్టి పేపర్ 1 కంప్లీటెడ్ అయిపోయి ఏముంది, ఒక వారం ఉంటే ఇంకా పేపర్ 1 అయిపోతుంది. నెక్స్ట్ సండే 5th యూనిట్ అడిగి అయిపోయాయి. ఫస్ట్ పేపర్ ఒక కంప్లీట్గా ఎగ్జామ్ పెట్టాను, ఫస్ట్ సెక్షన్
ఫస్ట్ ఏబిస్ట్రీ పెట్టాను, సెకండ్ పాలిటీ పెట్టాను. అంటే ఫస్ట్ పేపర్ కంప్లీట్గా మీకు అయిపోయినట్టు అడిగింది. సెకండ్ పేపర్ మీద ఫోకస్ చేయండి. సెకండ్ పేపర్ మీద ఏం చదవాల్సింది కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. సో దయచేసి ఇప్పటి నుంచైనా మీరు ఇది చూడండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేజరు ఏం చదువుతున్నా మీరు అర్థం కాకుండా ఉంది అంటున్నారు. నేను చెప్పిన పని చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి ఎర్లీ మార్నింగ్ ఏదో నేను ఈ చాప్టర్లో చదువుతాను, ఈరోజు సాయంత్రం నీకు చెప్తాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? ఆ పని చేయండి. ఓకేనా? చదివేటప్పుడు గుర్తులు పెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, కింద వీడియోస్లో ఉన్నాయి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా. ఓకేనా? చదువు అందరూ చెప్తారు, నేను చెప్తాను, ఎవరైనా చెప్తారు. కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా జీవితంలో జాబ్ కొట్టాలి, ఎలా గెలవాలి అనేది కొందరే చెప్తాను. ఓకేనా? సో మీరైనా చాలామంది అడుగుతున్నారు బుక్స్ ఏం కొనాలి సార్ అని. మీకు నేను చెప్పి ఇప్పటికి సాలైంది. ఓకేనా? సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక మీకు ఒక సలహా, బెస్ట్ సలహా, డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ ఆపర్చునిటీ మళ్ళా రాదు. ఓకేనా? ఏముందిలే ఎగ్జామ్ డేట్ వచ్చినా చదవచ్చు అనుకున్నారనుకోండి, ఇబ్బంది పడతారు. నేను ముందే చెప్తున్నాను. ఇంత మంచి అవకాశము పోస్ట్ పోన్ చేశారు. ఇది ప్రిలిమ్స్ 1:100 రేషియోలో తీశారు. మళ్ళీ మెయిన్స్ ఈ పాటికి మెయిన్స్ అయిపోవాల్సింది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే కనుక 28కి అయిపోవాల్సింది, జూలై 28కి. కానీ అయిపోకుండా మళ్ళీ ఎక్స్టెండ్ అయిందంటే కనుక మీకు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది అని దాని అర్థం. దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఎగ్జామ్ పెట్టరండి, లేదు చదువుదాం లేని చాలామంది ఉన్నారు. కొంతమంది సార్ మేము జాబ్ లీవ్ పెట్టుకోవాలని అడుగుతున్నారండి. అది మీ ఇష్టం అండి. లీవ్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి, లాస్ ఆఫ్ పే కింద. మీరు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదంటే పెట్టుకోండి. అది మీ యొక్క ఒపీనియన్ అండి, నేనేం చెప్పలేను. ఓకేనా? సో కాబట్టి గందరగోళం పడి నానాక బుక్స్ చదవద్దు. అథెంటిక్ బుక్స్ మాత్రమే చదవండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? పెద్ద పెద్ద గ్రంథాలు చదివినారనుకోండి, ఆడి పోయేసరికి ఏమీ గుర్తుండవు. 75 50 45 పెడతారు. ఒక 50 పెట్టారనుకో, 55 పెట్టారనుకో, 75 దాంట్లో మళ్ళీ నెగిటివ్ అటాట కలిపి 40-45 వస్తాయి. పోస్ట్ వస్తుందా? రాదు. ఓకేనా? సో కాబట్టి చదివేది ఏదైనా కానీ మీరు బుక్ ప్రామాణికమైన బుక్ అయిన ఉండాలా, ప్లస్ అది గ్రంథం అయి ఉండకూడదండి. మీరేం ప్రొఫెసర్లు పిహెచ్డీ చేయట్లేదు, మీరు జస్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ అంతే. ఓకేనా? వాళ్ళు కూడా ఎంతవరకు అడగాలని అంతవరకు అడుగుతారు. ప్రిలిమ్స్ వాళ్ళు అంత కష్టంగా వచ్చింది కదా, మెయిన్స్ అంతే కష్టంగా ఉంటుంది కదా అనే వర్షన్లో మీరు ఆలోచించొద్దు. వాళ్ళు ఎట్లయినా ఇవ్వనండి, నేను రెడీ అయ్యి ఉంటాము. ప్రిలిమ్స్ పాస్ అయ్యారు కదా, ఎట్లా ఇచ్చినా కూడా సేమ్ అంతే. మెయిన్స్ ఎట్లా ఇచ్చినా కూడా పాస్ అయ్యేటట్టు ఉండాలి, జాబ్ కొట్టేటట్టు ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కూడా ప్రిపరేషను ఒక జ్ఞాపకంలా మిగిలిపోవద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అదో నేను ఒకప్పుడు ఒక బుక్ కొన్నాను, జ్ఞాపకంగా మిగిలిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఒకప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడిని, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాడివి కాదు, కొట్టి చూపించాలి. ఓకేనా? సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఫ్రెండ్స్ ఉన్నారని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు పిలిచారని, సండేస్ అని, వీకెండ్స్ అని, ఈ ఆదివారాలు శనివారాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒకసారి జాబ్ పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఓకేనా? మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అవుతారో లేదో తెలియదు. మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు పడుతుంది, పడినా కూడా మీరు ప్రిలిమ్స్ పాస్ కావాలి కదా. మంచి అవకాశం ఇది. ఇంత టైం రాలేదు, ఇంత టైం మళ్ళీ రాదు మీకు. ఇంత అవకాశాలు కానీ 1:100 రేషియోలు కానీ ఏదైనా కానీ ఇంత అవకాశాలు మీకు రావు. కాబట్టి దయచేసి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా? చాలామంది అడిగేది ఏంటంటే అమ్మా, ఈ మెయిన్ కంటెంట్ ఏంటంటే కనుక గుర్తుండడం లేదు సార్ అంటున్నారు. కాబట్టి ఈ టెక్నిక్ చెప్పాను మీకు. ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అప్పచెప్పండి. మార్నింగ్ ఏం చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ముందే చెప్పండి. నైట్ పోయి వాళ్ళకి బుక్ ఇవ్వండి, అడగమని చెప్పండి క్వశ్చన్స్. అలాగే ఈ పాలిటీ ఎగ్జామ్ 4th సెక్షన్ ఎవరికైనా రాకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్ చేయండి మా. ఎనీవే, ఆల్ ద బెస్ట్.